హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వ్లాగ్స్. ఈరోజు మళ్ళీ నేను గార్డెన్కి వచ్చేసాను. ఈరోజు గార్డెన్ ఎలా ఉంది, చాలా రోజులు అయిపోయింది కదా, ఎలా ఉందో చూద్దాం అనుకున్నాను. ఒక అరటిగేల వచ్చేసింది. యాజ్ యూజువల్గా ఈ పువ్వులు మీకు అందరికీ తెలిసాయి. ఈ చెట్టు కూడా తెలుసు కదా, ఆరెంజ్. ఈరోజు మా గార్డెన్లోకి ఒక 2 ఫ్యామిలీ మెంబర్స్ వచ్చేసేయండి. ఏంటో అనుకుంటున్నారా? ఒకటి స్టార్ ఫ్రూట్, ఇంకోటి కివీ ఫ్రూట్. రోజు అయితే చాలా చాలా సూపర్ పూసేవి. ఆల్రెడీ చాలా కట్ చేసుకొచ్చారు. మంచి మంచి కలర్ఫుల్గా వచ్చేవి. ములక్కాయలు అయితే చాలా బాగున్నాయి, మంచి ఫ్రెష్గా ఉన్నాయి. అలాగే ఈ చెట్టు గుర్తుందా మీ అందరికీ? అదేనండి, వాటర్ యాపిల్, గ్రీన్ యాపిల్ అంటారు కదా, అవి చెట్టు అయితే సంత పువ్వే ఉంది. నెక్స్ట్ ఫుల్ ఫ్రూట్స్ అనేవి ఉంటాయి. మునగాకులు, మునగకాయలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి. మంచి గ్రీనిష్లో వచ్చేసాయి. చూసారా ఎంత బాగున్నాయో వాటర్ యాపిల్స్. ఇంత బాగా వస్తాయని అసలు మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగుంది. అలాగే మా పెరటిలోని అన్నట్టు మామిడి పూత చూసారా, ఆల్రెడీ మామిడి చిన్న చిన్న పెందులు కూడా వచ్చేసాయి. పూత అయితే చాలా బాగా వచ్చింది. ఫస్ట్ టైం ఈ మొక్క వేసాక ఎన్నిసార్లు మేకలు గేదెలు తినేసాయంటే మా గార్డెన్లో చాలా హ్యాపీగా ఉంది మాకైతే. ఇది చిన్న రసం అంటారు, పచ్చడి పెట్టుకుంటారు కదా, అది ఎప్పుడెప్పుడు పెద్ద అయితేనే. మా వారు ఫుల్ వర్క్లో ఉన్నారు, వాటర్ పోస్తున్నారు, మొక్కలు వేస్తున్నారు. చూపించాను కదా అప్పుడు వేసిన గోంగూర మొక్కలు. కోళ్ళు అయితే తవ్వేసాయి. కొంచెం వంక మొక్కలు చాలా బాగున్నాయి. అలాగే కొత్తిమీర వేసాం కదా, తోటకూర అయితే అస్సలు మొలవలేదండి. మొలిచినవి కూడా కోళ్ళు తినేసినట్టు ఉన్నాయి. అది చూపించాను కదా, అది కొత్తిమీర. కొత్తిమీర అయితే బాగానే మొలిసింది. అలాగే తెలుసు కదా, కనకాంబరాలు చాలా బాగా పూసాయి. కనకాంబరాలు కూడా ఆల్రెడీ 2-3 టైమ్స్ తీసుకొచ్చారు. ఇవి లేడీ కనకాంబరం, చాలా బాగున్నాయి. ఈరోజు నా వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముందుగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.